ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కరీంనగర్ అనగానే సిల్వర్ ఫిలిగ్రీ గుర్తుకొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిన వస్తువులు ఎట్లా తయారు చేస్తారో మనం చూద్దాం ఒకసారి. ప్రస్తుతం ఆ వెండి ముద్దలు తీసుకొచ్చి దీన్ని తీగలాగా చూస్తారు. ప్రతి సన్నని తీగలాగా వాళ్ళు కావలసినటువంటి విధంగా అమరుస్తారు. ఇదంతా కూడా వెండిది మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి నిర్వాహకులు చెప్పిన విధంగా దీన్ని కట్ చేస్తారు ఈ మెషిన్ మీద. దీనికి సంబంధించి ఒకసారి అడుగుదాం ఏం చేస్తారు, ఈ స్వామి మాట్లాడతారు ఒకసారి. దానికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ మిషన్లో చుట్టూ వారికి కావాల్సిన విధంగా సన్నగా రూపొందిస్తారు గ్యాస్ కట్టర్తోని. ఇక్కడంతా కూడా మ్యాప్ వేస్తున్నారు, డిజైన్లు చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చిన తీగను ఇట్లా చేస్తుంటారు. ఆ తీగను సంబంధించి మనం ఇక్కడ సిల్వర్, ఇదంతా కూడా సిల్వర్ ఫిలిగ్రీకి సంబంధించిందే కదా, దాన్ని మళ్ళీ సన్నగా చేస్తారా, ఇట్లనే దాన్ని రూపొందిస్తారా, ఎట్లా చేస్తారు, ఎంత టైం పడతారు, మీరు ఏం చేస్తున్నారు? ఇది వెల్డింగ్ మెటీరియల్. ఇది మిషన్ లో పెట్టంగా ఇలా పత్తలా అవుతుంది, మొత్తం వెండి. ఆ ఫిలిగ్రీ ఐటమ్ ఫిలపింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వెల్డింగ్ కి ఇప్పుడు మన సెట్ వైజ్ పేర్చుకుంటా బోర్లు వేసి వెల్డింగ్ చేయాలి. అతికిన తర్వాత బిల్ల తయారవుతుంది. తర్వాత ఫినిషింగ్, తర్వాత ఆకారానికి ప్రాసెసింగ్, మూవింగ్ పోతుంది. సో మొత్తం మీద చూస్తున్నాను వీరంతా కూడా నిమగ్నం అయిపోయినరు వారి కళలో. ఇది ఒకటి చిత్రపటాన్ని ఏం తయారు చేయాలనేది ముందుగానే మీరు డిజైన్ వేసుకుంటారు. ఆ డిజైన్ కి సంబంధించి ఒకసారి మనం చూద్దాము. ఇది డిజైన్ చేసుకుని నక్లెస్ అండి. ఇది అవుట్లైన్స్ వెండి తీగలతోని అవుట్లైన్స్ అన్ని పడతామండి. పట్టినాక దాన్ని ఫిల్అప్ చేయడానికి ట్రై చేస్తాం. లెంత్ అంతా ఫస్ట్ మెజర్మెంట్ కొలతలు ఇట్లా తీసుకుని రాసుకుని చేస్తామండి. ఎంత టైం పడుతుంది ఈ నెక్లెస్ తయారు చేయడానికి? ఇది తయారు చేయడానికి దగ్గర ఒక 3 days అని పడుతుంది అండి. 3 days 4 days కాస్ట్ వచ్చేసి పడుతుంది. అది అన్న వాళ్ళు చూసుకుంటారు. మెటీరియల్ బట్టి, వర్క్ బట్టి, టైమింగ్ బట్టి చేంజ్ అవుతుంది. సో గతంలో కూడా వీళ్ళు తయారు చేసినటువంటి కళాఖండాలకి అద్భుతమైన ఆదరణ లభించింది. మనం చూస్తున్నాం. ఇది కూడా డిజైనింగ్, దీనికి సంబంధించి ఈ తీగ అంతా కూడా చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఫోటో ఫ్రేమ్ ఇది మధ్య డిజైన్, సైడ్ మొత్తం డిజైన్. మధ్యలో మనం పెళ్లిది కానీ ఏదైనా బర్త్డే పాప ఎవరైనా ఉంటే మధ్యలో సెట్ చేసి, ఇది వెడ్డింగ్ కార్డ్స్ మీద కూడా వీళ్ళు పేస్ట్ చేయడానికి, లేదంటే ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవడానికి చుట్టూ సిల్వర్ ఫిలిగ్రీ కొలతలు వస్తున్నాయి. ఇగో వెండి తీగ ఇట్లా తయారైపోయింది. ఇది వీళ్ళు మెషిన్ లో వేసినటువంటి ఈ తీగనే వెండి తీగ కలిపితే ఆ కడ్డీని కరిగిస్తారు. వెండి రా మెటీరియల్ కరిగించి వాళ్ళకు అనుగుణంగా కడ్డీల నుంచి తీగ తీస్తారు. తీగ తీసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్స్ ముందుగానే ఉంటుంది. వాళ్ళు రూపొందించిన ప్లాన్ ప్రకారం అది ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఇదంతా ఒక పరిశ్రమ కరీంనగర్లో పాటు హైదరాబాద్కు విస్తరించింది. దాదాపు 1000 మంది వరకు దీని మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఉన్నాయి. దీనిలో కూడా ఉపాధి పొందుతున్నారు. దీనికి సంబంధించి మనం ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ అసోసియేషన్ ఒకటి సొసైటీగా ఏర్పడింది. ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నది. వీరికి కావాల్సినటువంటి రీతిలో వీరు కూడా నైపుణ్యం ఉన్నటువంటి కళాకారులు. ఒకసారి అడుగుదాం, మీరు ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేము ఈ వృత్తిలో వచ్చి 25-30 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని రోజులైంది? నేను ఈ వృత్తిలోకి వచ్చి 25-30 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పుడు 56 సంవత్సరాలు. ఇదంతా ఇక్కడనే ఇదొకటి సంఘం అని ఉంటుంది, ట్రైనింగ్ ఇచ్చారు. ఇది ఒకటి తాడు అల్లుతున్నాను. తాడు దీంతో సన్నం తీగ తీసి అల్లడం అన్నట్టు అల్లితే ఇది మళ్ళీ తాడు లాగా చేసుకోవచ్చు. ఏమేమి తయారు చేస్తారు? మేము హాల్లో చుట్టడము, ఏమైనా ఫిలిగ్రీ ఐటమ్స్ కానీ అలాంటి ఐటమ్స్ కూడా చేస్తాము. ఇది చాలా నైపుణ్యమైన వృత్తి కాబట్టి దీన్ని శ్రద్ధతోటి చేయవలసి వస్తుంది. చాలా సన్నని తీగతో వాళ్ళు అనుకున్నటువంటి ఆకృతి రావాలంటే అత్యంత శ్రద్ధతో వాళ్ళు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ కూడా చూస్తున్నాం. ప్రతి కూడా ఒక పరిశ్రమ, ఇది ఒక పెద్ద పరిశ్రమగా ఎదిగింది. ఈ రౌండ్స్ ఇవన్నీ కూడా వెండి తీగలే.
ఈ వెండి తీగలకు సంబంధించి ఆ రా మెటీరియల్తోని ఇట్లా ఆకృతులు వస్తున్నాయి. ఆకృతి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి డిజైన్ మేరకి ఇక్కడ మరొక కళాకారుడు ఉన్నారు, మరో సంబంధించి షైనింగ్లో రాకి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేసరికి అక్కడి నుంచి వచ్చినటువంటి పరికరం ఇట్లా వివిధ రూపాంతరాలు చెందుతూ ఇదొక ఆకృతి సంతరించుకుంటుంది. ఈ ఆకృతి వచ్చిన తర్వాత మార్కెటింగ్కు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాం మనము ఈ పికాక్ డిజైన్ చేస్తున్నారు. పికాక్ డిజైన్ ముందే తీసుకొని ఆ తీగను వంచుతూ అనుకూలంగా చేసిన తర్వాత దాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఇది ఏం తయారు చేస్తున్నారు మీరు? పికాక్ అండి. పికాక్ ఎన్ని గ్రాములలో అవుతుంది అది? ఇది 25-30 వరకు అవుతుంది. ఎంత టైం పడుతుంది మీకు ఈ పికాక్? మామూలుగా 1 డే పడుతుంది. సరే, మనం చూస్తున్నాం ఇదంతా కూడా ఒకరు పికాక్ చేస్తున్నారు, ఇంకా వివిధ ఆకృతులు చేస్తున్నారు. మొత్తం మీద అనుకున్న రూపం రావడానికి అత్యంత శ్రద్ధ అవసరము, నైపుణ్యం అవసరము. ఆ నైపుణ్యం కలిగినటువంటి కళాకారులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకుందాం మనము. ఎప్పటి నుంచి చేస్తున్నారు? 4 years. 4 years నుంచి. బాగానే అనిపిస్తుందా? ఓకే. ఇక్కడ నైపుణ్యం ఉన్నటువంటి కళాకారులందరూ కూడా వారికి కేటాయించిన పనులను చేస్తూ ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ మేరకి వాళ్ళు కావాల్సిన వాటిని తయారు చేయడము, కిందకి ఇవ్వడము, ఫినిషింగ్ చేసి ఆర్డర్స్ వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు కావచ్చు, విదేశాల్లో ఉన్న వాళ్ళు పెళ్లిళ్ళు, విందులు, వినోదాలు, గిఫ్టులు ఇళ్లలో సుందరంగా ఒక హుందాకు చిహ్నంగా ఏర్పాటు చేయడానికి కూడా రూపొందించే కళగా మనం చెప్పొచ్చు. దీనికి మరింత ఆదరణ పొందాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.